హెయిర్ అనేది లాస్ అయితే అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటది. అది ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేశారో వాళ్ళకే. ఒకసారి హెయిర్ లాస్ అయిన తర్వాత అది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూ ఏదో బేబీ హెయిర్ వస్తుంది అని అనిపిస్తే ఆ హ్యాపీనెస్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తదండి. సో, నా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని నేను ఈ వీడియోలో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్. యాక్చువల్‌గా నా హెయిర్ అనేది చాలా థిక్‌గా ఉండేది. ఆఫ్‌కోర్స్ ఏజ్ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇలా ఉంటే హెయిర్ ఫాల్ అవుతది. కానీ ఇంత దారుణంగా అయితే అంటే నాకు బాల్డ్ హెడ్‌లా కనిపించేలా నాకు హెయిర్ ఫాల్ అయింది. అవి కొన్ని మెడిసిన్స్ లేకపోతే స్ట్రెస్ ఇలాంటివి ఏమైనా నా హెయిర్‌లో అయితే డాండ్రఫ్ అయితే ఉండదండి. సో, ఇలా ఉన్నప్పుడు నేను ఎందుకు ఈ వీడియోలో ఇది చూపిస్తున్నానంటే కెమికల్ ప్రొడక్ట్స్ ఏది యూజ్ చేసినా కూడా నాకు సరిపోదు. యాక్చువల్‌గా నేను అలా షాంపూ యూజ్ చేసినందుకే నాకు చెవిలో చిన్నగా ఆహ్, ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల దానికి యూజ్ చేసిన ట్రీట్మెంట్ వల్లే నాకు హెయిర్ చాలా ఎక్కువ లాస్ అయ్యాయన్నమాట. సో, ఓపికగా అంటే 1, 2 సార్లు చేసేసి ఒకరోజు, 2 రోజులు చేస్తే కాదు. ఓపికగా చేస్తేనే దాని రిజల్ట్ అనేదొస్తది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేసే పని మీద మనకు నమ్మకం ఉండాలి. 2 యూజ్ చేసే ప్రొడక్ట్స్ మన బాడీకి సరిపోతున్నాయా లేదా అనేది కూడా చూడాలి. సో, నేనేంటంటే ఈ ఆయిల్ తయారు చేసుకున్నాను. ఇంకా ఏమి బయట నుంచి ఎక్స్‌టర్నల్‌గా దేన్ని యూజ్ చేయకూడదని అనుకుని ఫ్రెష్‌గా ఉండే కొబ్బరి నూనె తీసుకున్నాం. ఆ కొబ్బరి నూనెలో ఈ మందార పువ్వులు, మందారాకులు ఈ 2 పడకపోవడం అంటూ ఉండదండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం పెద్దగా ఉండవు. తర్వాత కరివేపాకు, నెక్స్ట్ ఏమో మెంతులు, కొంచెం ఉల్లిపాయలు, ఆ తర్వాత ఈ వీటితో పాటుగా కలోంజీ సీడ్స్ అని, ఫ్లాక్స్ సీడ్స్, ఆ తర్వాత ఒక 3 అంటే 3 లవంగాలు వేసుకున్నాను. ఈ కొబ్బరి నూనె మూడొంతులు తీసుకుంటే, ఒక వంతు కంటే తక్కువగా ఆముదం నూనె తీసుకున్నాననమాట. ఆముదం నూనె చాలా జిడ్డుగా ఉంటది. అందుకని కొంచెమే తీసుకున్నాను. సో, ఇవన్నింటిని అంటే నాకు యూట్యూబ్‌లో అంత ఆర్గనైజ్డ్‌గా ఈ ఐటెమ్స్ అన్నీ చేయడం రాదు. అక్కడికే చాలా వరకు అరేంజ్ చేశాను గానీ, ఫ్లాక్స్ సీడ్స్ మర్చిపోయాను. ఆ తర్వాత ఉసిరికాయలుంటాయి కదండీ! పెద్ద ఉసిరికాయలు. అవి తిన్నా కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో, వీటన్నింటిని ఆయిల్‌లో బాగా మరిగించుకొని, ఈ మరిగిన తర్వాత కంప్లీట్‌గా బ్లాక్‌గా వచ్చేయాలవి. అంటే ఎవరి క్వాంటిటీని బేస్ చేసుకొని వాళ్ళకి కదండీ! అందుకని. సో, మొత్తానికి ఇందులో నేను చాలా ఇంగ్రీడియెంట్స్ వాడాను. అవేంటంటే కొబ్బరి నూనె, క్యాస్టర్ ఆయిల్, తర్వాత మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు, కొంచెం తులసాకులు, చాలా తక్కువ క్వాంటిటీలో గోరింటాకు, తర్వాత మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్, కలోంజీ సీడ్స్. వీటన్నింటితో పాటుగా కొన్ని ఉల్లిపాయలు. ఇవన్నీ వేసి ఆయిల్‌ని సిమ్‌లోనే ఉంచానండి. చాలా వరకు మరిగించేంత ఇది సెకండ్ టైమ్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ టైమ్ చేసుకున్న ఆయిల్ అయిపోయింది. సో, నాకెందుకో ఐడియా వచ్చింది. ఇది నాకు పనిచేసింది గదా! ఇలా చూపిద్దాం అన్నట్టు. ఇలా నేను సెకండ్ టైమ్ చేశానన్నమాట. సో, ఈ ఆయిల్‌ని ఇలా ప్రిపేర్ చేసుకొని, దీన్ని స్ట్రెయిన్ చేసుకొని, ఒక బాటిల్‌లో పెట్టుకొని, తలకి ఒక అట్‌లీస్ట్ ఒక 5-7 మినిట్స్ అయినా బాగా మసాజ్ చేసుకుంటే, పర్టిక్యులర్‌గా ఎక్కడ మనకు బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందో ఆ ఏరియాలో. ఇది నాకు వర్కౌట్ అయిందండి. చాలా వరకు బేబీ హెయిర్ వచ్చింది. అయితే నేను ఫోటోస్ తీసుకొని పెట్టుకున్నానవి ఆ డిఫరెన్స్‌ని. అయితే ఈ యూట్యూబ్‌లో అయితే పెట్టలేను నేనవి. ఈ వీడియోలు చేయడమే చాలా ఎక్కువ. మళ్ళా ఫోటోలవి పెడితే ఊరుకోరు. సో, అందుకనే నమ్మితే ఇది చేయొచ్చని అందుకే చెప్పాను. నాకైతే నిజంగానే వర్కౌట్ అయిందిది. నేను గుంట గలగరాకు యూజ్ చేయలేదు కదా ఇందులో. నాకు గుంట గలగరాకు పడదండి. గుంట గలగరాకుకి ఇచ్చింగ్ తర్వాత స్కాల్ప్ మీద చాలా ఎక్కువగా ర్యాషెస్‌లా వస్తాయన్నమాట. అంటే అందరూ జనరలైజ్ చేసి చెప్తారు. మెంతులు పడతాయి. లేకపోతే ఇవి ఉసిరికాయలు పడతాయి ఇలా చెప్తారు గానీ, చాలామంది వాళ్ళ బాడీకి అవి పడవు. మెంతులు కూడానండి. మెంతులు ఎంత మంచివైనా అవి పేస్ట్ చేసి పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఫోర్ హెడ్ దగ్గర చాలా ఇచ్చింగ్‌గా అనిపిస్తదన్నమాట. సో, ఇలాంటివన్నీ ఎవరికి వాళ్ళుగా అబ్జర్వ్ చేసుకొని
ఆ అబ్జర్వేషన్‌ని బేస్ చేసుకునే మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి. సో, అలా ఆయిల్ పెట్టుకొని ఒక 3, 4 అవర్స్ లేదా నైట్ ఉంచుకొని మార్నింగ్ హెడ్ బాత్. నెక్స్ట్ ఏంటంటే మందార పూలు ఒక 4 సీకాయలు, 4 కుంకుడుకాయలు, మందార ఆకుల్ని ఇలా పులుసులా చేసుకొని అంటే షాంపూలా చేసుకొని రుద్దుకోవడం. అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా అలా చేస్తే బావుంటది. ఆ తర్వాత మందార పూలుంటాయి కదండీ! ఆ మందార పువ్వుల్ని, మందార ఆకుల్ని కొంచెం వాటర్‌లో బాగా బాయిల్ చేసుకొని, థిక్ కన్సిస్టెన్సీలో ఆ వాటర్ తీసుకొని, అది హెయిర్‌కి అప్లై చేసుకొని, ఆ తర్వాత హెడ్ బాత్ చేసినా సరే. సో, కెమికల్‌ని తక్కువగా యూజ్ చేస్తూ ఇలా చేస్తే డెఫినెట్‌గా రిజల్ట్ అనేది ఉంటదండి. నాకైతే రిజల్ట్ ఉంది. సో, నాలా ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఓపికగా కనీసం ఒక 2, 3 నెలలైనా దీన్ని ఫాలో అయితే డెఫినెట్‌గా హెయిర్ లాస్ అనేది మనం కంట్రోల్ చేస్తాం. ఇదే కాదండి ఇన్నర్‌గా తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం ఎగ్, అలానే లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా హెయిర్ బావుంటది. ఎందుకంటే అది హెయిర్ పోయినోళ్ళకే కదా తెలుస్తది ఆ పెయిన్. నేను పువ్వులు చాలా ఎక్కువ పెట్టుకుంటానండి. హెయిర్ ఫాల్ వల్ల ఏంటంటే, నాకది చాలా ఇబ్బందయిందన్నమాట. సో, ఎందుకో నాకు అలా షేర్ చేయాలనిపించింది. ఈ ఈ ఐటెమ్స్ అన్నీ ఉన్నా లేకపోయినా మందార పువ్వులు మాత్రం చాలా ఎక్కువ యూజ్ చేయండి. మందార పూలు యూజ్ చేయడం వల్ల అయితే రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తది. సో, ఇది నా వీడియో.